దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము డిసెంబర్ 30 చదువుచున్నాను. ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచనములు. పెద్దలు జయించు వారికి సాదృశ్యముగానున్నారు. వీరు స్తుతి ఆరాధనతో నిండినవారు. జయించువారు అని చెప్పుటకు బలమైన రుజువు వారి స్తుతి ఆరాధనయే. మంచి బోధ కలిగి ఉండి ఆరాధన చేయలేకపోయినచో మనము ఆత్మీయముగా ఎదగజాలము. బైబిల్ జ్ఞానము కలిగిన విద్యావంతులు ప్రార్థించుట ఎరుగుదురు గాని ఆరాధించుట ఎరుగరు. లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో ఒక పాపపు స్త్రీ ప్రభువు పాదములను ముద్దు పెట్టుకొనుచ చూచుచున్నాము. ప్రభువు తన పాపమును క్షమించినని ఎరిగి ఆమె ప్రభువు పాదములను ముద్దు పెట్టుకొని పాదముల మీద అత్తరు పోసెను. అది ఆరాధనకు గుర్తుగానున్నది. అనుభవముతో కూడినదే ఆరాధన. రక్షణ అనుభవమును కలిగిన వారు మాత్రమే ప్రభువును ఆరాధించగలరు. ముగింపు మాటలు. నేటి దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.